హైదరాబాద్ మియాపూర్లో అదృశ్యమైన యువతి మృతి చెందడం కలకలం రేపుతోంది. తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ దగ్గర యువతి మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో యువతికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 10న యువతి అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తమ కూతురు బ్రతికి ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్లో అదృశ్యమైన యువతి మృతి చెందడం కలకలం రేపుతుంది. తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ దగ్గర యువతి మృతదేహం లభ్యమైంది. అయితే అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో యువతికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 10న యువతి అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తమ కూతురు బ్రతికి ఉండేదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైట్, హైదరాబాద్ మియాపూర్లో అదృశ్యమైన యువతి మృతి చెందడం ఇప్పుడైతే కలకలం రేపుతుంది. మృతి గల కారణాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, ఐశ్వర్య మృతదేహాన్ని ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం కొనసాగుతోంది. అయితే ఐశ్వర్య ఈ నెల 10వ తేదీన అదృశ్యమైంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన సందర్భంలో ఇక పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ వెంటనే ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బాలికకు సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తుంటే కనుక తమ కూతురు బతికుండేదంటూ కూడా ఇప్పటికే తల్లిదండ్రులు ఆరోపణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఉప్పుగూడకు సంబంధించినటువంటి ఒక యువకుడితో బాలికల స్నేహం కొనసాగుతున్నట్టు కూడా పోలీసులు దర్యాప్తులు ఇప్పటికే వెల్లడైంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ బాలికకు యువకుడు పరిచయం అయినట్టుగా తెలుస్తోంది. సో ఆ యువకుడి సాయంతోనే బాలిక ఉప్పుగూడ దాకా వెళ్ళినట్టుగా కూడా ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉండొచ్చినట్టు కూడా పోలీసులు అనుమానాలు సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఆ యువకుడు ఎవరు అన్న అంశాల గురించి ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతోంది. అయితే ఇంటి నుంచి అదృశ్యమైన తర్వాత పోలీసుల దర్యాప్తు వైపు కొనసాగుతున్నటువంటి సందర్భంలో తాజాగా ఈ రోజు తుక్కుగూడలో ప్లాస్టిక్ కంపెనీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక బాలికకు సంబంధించినటువంటి మృతదేహం ఉన్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలికకు సంబంధించినటువంటి ఆనవాళ్లు గుర్తించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్ అయిన ఐశ్వర్య గారు గుర్తించారు. వెంటనే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు అవుతూ ఉన్నారు. ప్రధానంగా ఒక యువకుడితో ఉన్నటువంటి పరిచయమే ఈ యొక్క హత్యకు కారణంగా కూడా ప్రస్తుతం పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఆ కోణంలోనే విచారణ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినటువంటి ఆ యువకుడు ఎవరో యువకుడికి సంబంధించినటువంటి బాలికకు ఎంతకాలంగా పరిచయం కొనసాగుతుంది. కేవలం హత్యలో లేకపోతే అత్యాచారం చేసి హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్.